సోదరులారా, పెరిగిన ధరవరులకు అనుకూలంగా జీతభత్యాలు పెంచడం రాజ్యాంగబద్ధమైన అంశం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మన తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే ఆయన అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా పెంచకపోయేటప్పటికీ మాకు రాజ్యాంగబద్ధంగాను న్యాయంగాను మాట ఇచ్చిన మేరకు మా జీతాలు పెంచమని అంగన్వాడీలు అడిగితే పరిష్కరించకపోగా వాళ్ళను సమ్మెలోకి నెట్టబడడం జరిగింది. బలవంతం సమ్మెలో వాళ్ళు నెలకు పైగా చేస్తుంటే ఏమాత్రం స్పందించకపోవడం అత్యంత దుర్మార్గం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ న్యాయ సమ్మతమైన కోరికలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వం తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించవలసి వస్తుందని చెప్పి చేసినటువంటి సమ్మెకు అన్ని పార్టీలు ఒక కూటమిగా చేరి ఈరోజు సంఘీభావం తెలియపరచడానికి వెళ్తున్నాము. అయితే ఈరోజు తెలుగు మహిళలుగా మేము ఒకటే అడుగుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా అక్క చెల్లెమ్మలను ముద్దులు పెట్టి మురిపించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు కొత్త సంవత్సరం కొత్త పండగల సమయంలో కూడా ఈరోజు అంగన్వాడీ మహిళలు నడి రోడ్లో పండుగలు లేకుండా చేస్తూ ఉంటే సమ్మెలు చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు ఈ ముఖ్యమంత్రి? మేము గట్టిగా ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఈ యొక్క ఎస్మా చట్టం ఒకటి తీసుకొచ్చి ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పేసి ఈరోజు భయభాందనలు చేస్తున్నారు. జీతాలు పెంచండి అయ్యా అంటే జీతాలు పెంచకపోగా వాళ్ళు సమ్మె చేసేటువంటి టయాన్ని కూడా ఆ కాలంలో వచ్చేటువంటి జీతాలు కూడా కట్ చేసి ఇదేనా మీ దుర్మార్గపరమైన చర్యలు అని చెప్పి అడుగుతున్నాను నేను. ఈరోజు మహిళలని ఈరోజు పండగలు లేకుండా కుటుంబాలని పిల్లలు వదిలేసి వచ్చి ఈరోజు నడి రోడ్లో ఈరోజు నిరసన చేస్తున్నారంటే ఇదేనా ప్రజా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, బటన్ నొక్కే ముఖ్యమంత్రి గారికి మీరు ఇదే విధంగా ఈ యొక్క సమ్మెకి ఈ యొక్క అంగన్వాడీ మహిళలకి సంబంధించిన న్యాయం చేయకపోతే ఈ బటన్ నొక్కే ముఖ్యమంత్రి గారిని ఓటు వేసే బటన్ నొక్కి మేము ఇంటికి పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని కూడా తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతుందో, ఎటువంటి అరాచకమైనటువంటి నియంత్రిత పాలన కొనసాగుతుందో, ఈరోజు అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి తీరుని ఈరోజు మనం గమనించవచ్చు. ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం, వారి జీతాల పెంపు కోసం పోరాడుతూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించకపోగా ఉద్యోగాల నుండి తొలగిస్తాం, ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తాం అనేదైతే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం, ప్రయోగించే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దీన్ని ఈరోజు జనసేన తరఫున అదేవిధంగా అన్ని విపక్షాల తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు పసిబిడ్డల్ని చంకన పెట్టుకొని ఈరోజు రోడ్లపైకి వచ్చి పోరాడాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి కల్పించింది ఎవరు అని చెప్పి ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని మీ పర్యటనలకు పరదాలు అడ్డు పెట్టుకొని ప్రయాణం చేయాల్సినటువంటి భయం మీకు ఎందుకు ఏర్పడింది? ఈరోజు ఒకవైపు మున్సిపల్ కార్మికులు రోడ్లపైకి వచ్చారు, ఈరోజు ఇంకా అంగన్వాడీలు రోడ్లపైనే ఉన్నారు. ఒకవైపు భూ హక్కు చట్టం పైన న్యాయవాదులు, ప్రజా సంఘాలు పోరాటాలు చేస్తా ఉన్నాయి. మరి ఏ రంగానికి మీరు న్యాయం చేశారు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని అంగన్వాడీ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలా, లేకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా దశలో తీసుకొచ్చింది. వెంటనే వాళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో జీతాలు పెంచాలనేటువంటిది ఎస్మా చట్టాన్ని రద్దు చేసి వాళ్ళకి జీతాలు పెంచాలని, అలాంటి పరిస్థితుల్లో జీతాలు పెంచకపోతే ఈ ఉద్యమం అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాబో కాలంలో పోరాటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ రోజుకైనా చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం.